మరి మీ ట్రీట్మెంట్ మీరు హోమియోలో ఏ విధంగా ఎన్ని సంవత్సరాలకి ఈ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని క్లియర్ చేయొచ్చు, వాళ్ళకి నివారించవచ్చు ఈ సమస్యని? జనరల్గా హోమియోపతిలో ఎలా అంటే స్టార్టింగ్ స్టేజ్లో వస్తే తొందరగా ఉంటుంది పరిష్కారం, కానీ తర్వాతైనా పరిష్కారం అనేది ఉంటుంది, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్గా వాడుకుంటూ చాలా సంవత్సరాల తరబడి వాడే వాళ్ళు వస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా తగ్గాలంటే వాళ్ళకి కాదు, వాళ్ళు అసలు హోమియోకి రావాలంటే కూడా భయపడతారు. అవునండి, ఇది స్లోగా పనిచేస్తుంది, తగ్గదేమో, నేను స్టిరాయిడ్ టాబ్లెట్ ఒక రోజు వేసుకోకపోయినా నేను నడవలేనేమో అని ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో ఎలా అంటే మనము వెంటనే స్టాప్ చేయకుండా ఆ స్టిరాయిడ్ డోస్ అనేది కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్ళి హోమియోతో వాళ్ళకి కొంచెం సెట్ అయిన తర్వాత విత్ ఇన్ 3 monthsలో వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ కంప్లీట్గా, ఆ పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ అవసరం లేకుండా కంప్లీట్గా మానేసే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాం. హోమియోలో ఎలా అంటే రక్షణ వ్యవస్థని ఇంప్రూవ్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. రక్షణ వ్యవస్థని మనం రూట్ కాజ్ ఏంటో కనుక్కుంటాం. ఫస్ట్ ఏంటి, ఎందుకు అది రక్షణ వ్యవస్థ అనేది అందరిలో నార్మల్గా ఉండాలి, ఎందుకు వీక్ అవుతుంది, కొంతమందిలో వీక్ అవుతుంది, ఎందుకు వీక్ అవుతుంది. మనం కేస్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ అన్నీ, మొదటి నుంచి పాస్ట్ హిస్టరీ అవన్నీ తీసుకుంటే పాస్ట్ హిస్టరీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా వాళ్ళకి, అలాంటివన్నీ తీసుకొని ఏమైనా సప్రెషన్స్ ఉన్నాయా వాళ్ళకు, అలాంటివన్నీ కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ రూట్ కాజ్ ఏంటో బయటకు వస్తుంది. ఎందుకు బలహీనపడుతుంది రక్షణ వ్యవస్థ, మనకి అగెయిన్స్ట్గా ఎందుకు పనిచేస్తుంది, అలాంటిది మనం రూట్ కాజ్ కనుక్కుంటాం. కాబట్టి ఆ రూట్ కాజ్ని క్లియర్ చేయడం వల్ల హోమియోపతితో శాశ్వత పరిష్కారం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో వచ్చే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్గా ఒక వయసులో ఉన్న వారికి వస్తే వారి యొక్క జీవన శైలి కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళు చేసే పనిని బట్టి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ చిన్నపిల్లలు అంటే జెనెటిక్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పాస్ట్ హిస్టరీలో వాళ్ళకి ఏమైనా పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు వైరల్ ఆర్థరైటిస్, అలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎక్కువ రోజులు సఫర్ అయ్యి ఉంటారు, అది సప్రెషన్స్ లాగా ఉండి దాని నుంచి ఈ రక్షణ వ్యవస్థ అనేది బలహీన పడిపోయి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కిందగా కన్వర్ట్ అవుతుంది. అలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో జెనెటిక్స్ కూడా జెనెటికల్గా ఉంది ఛాన్స్. పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఒక రీజన్. సో వారి పిల్లల్లో ఈ సమస్య వచ్చినప్పుడు వారి ఎదుగుదలకు ఏదైనా ఇది అవాంతరం అవుతుంది? ఖచ్చితంగా వాళ్ళకి ప్యూబర్టీ ఏజ్ కంటే ముందుగానే వచ్చిందంటే వాళ్ళ బోన్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. గ్రోత్, ఇమ్యూనిటీ అన్నీ దెబ్బతినడం వల్ల వేరే అదర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పిల్లలు మంచి సప్లిమెంట్స్, డైట్ అనేది విటమిన్ డి కానీ విటమిన్ B12 కానీ వచ్చే విధంగా అలాంటి రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి పిల్లలకి, విటమిన్ డి రిచ్ ఫుడ్. అలా ఆకుకూరలు, కూరగాయలు, ఇట్లా బయట జంక్ ఫుడ్ కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, ఇలాంటి ఫ్రూట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్, నట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా వాళ్ళకి ఇస్తూ ఉండాలి.